వెల్కమ్ టు ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలాగటి. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలో మాలాగటి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం, మనకు ఆనందం. ఊరూరా ఊరేగింపులు, గల్లీల్లో ఆటపాటలు, ఇంటింటా మాంసాహార వంటలు. ఈ పండగ సందడే వేరు. మరి ఈ సందడిని రెట్టింపు చేయడానికి ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల కార్యక్రమం మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో అద్భుతమైన మాంసాహార వంటలతో మేము రెడీగా ఉన్నాం. మరి పిలిచేద్దామా షెఫ్ని. లెట్స్ వెల్కమ్ షెఫ్ జోగారావు గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే మన ఈటీవీ అభిరుచి ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రాం ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో బోనాల పండుగ అంటేనే మాంసాహార వంటలు, ఆటలు, పాటలు. సో వంటలతో పాటు చక్కగా పాటలు పాడడానికి మనకు ఇవాళ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తనే సింగర్ హరిప్రియ. లెట్స్ వెల్కమ్ సింగర్ హరిప్రియ. హలో హరిప్రియ. హలో లాస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. అండ్ తను మా షెఫ్ జోగారావు గారు. నమస్కారం. సో అండ్ అలాగే నీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు అండ్ షెఫ్ గారికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో పండుగ కాబట్టి చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ షో స్టార్ట్ చేసే ముందు నీతో ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్, చాలా బాగా పాడారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి పాట ఉంటేనే అలా పునకం వచ్చేస్తుంటది. సో మంచి ప్రారంభం అనమాట ఇవాళ షోకి. సో షెఫ్ తనైతే పాట పాడేసింది, మీరు ఏ రెసిపీతో మమ్మల్ని హ్యాపీ చేస్తున్నారో చెప్పేసేయండి. సో మనకి పండగ అనేసరికి అంటే బోనాల పండుగ అనేసరికి ఎన్ని నాన్ వెజ్ వంటలు ఉన్నా మనకి బిర్యానీ లేకపోతే ఏదో ఒక వెల్త్ అనేది ఉంటుంది. సో బిర్యానీ కూడా అంటే సరికొత్తగా మీకు మంచి అద్భుతమైన బిర్యానీ తెలంగాణ స్టైల్లో తయారు చేసి చూపిస్తానండి. అది కూడా బోటీ మాంసంతో గోంగూర బోటీ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను. ఓకే, సో గోంగూర అంటేనే అందరి ఫేవరెట్ అండ్ బోటీ మాంసంతో గోంగూర బిర్యానీ అంటే అబ్బా అదిరిపోయింది అసలు. సో ఆటలు పాటలు వంటలు సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. గోంగూర బోటీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ బోటీ 1/2 kg, గోంగూర 2 కట్టలు, ఎండుమిరపకాయలు 4, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, షాజీరా 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, బాస్మతి రైస్ 1/2 kg, నెయ్యి 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో షెఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. గోంగూర బోటీ కోసమని ఇక్కడ నేను బోటీని చక్కగా కడిగి, బోటీ మాంసాన్ని చక్కగా కడిగి దీన్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. సో ఉడికించి పెట్టుకున్నాను. సో మన కోసం ఇక్కడ బోటీ అయితే రెడీగా ఉంది. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లో వెళ్ళిపోదాం. సో దీంట్లో ఏంటంటే మనకి బిర్యానీ ఉడకడం కోసమని ఏం చేస్తామంటే మనం ముందుగా నీళ్లు వేసుకుంటాం. సో నీళ్ళు వేస్తున్నాను. ఈ నీళ్లు బాగా మరగాలి. సో మరుగుతుంటాయి. సో ఈ మరుగుతున్న నీళ్ళలో ఏం చేస్తామంటే మనం ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవ్వడం కోసం బిర్యానీ కోసమని హోల్ గరం మసాలాని మనం దీంట్లో వేస్తాం. సో హోల్ గరం మసాలాని వేస్తాం.
అది మరుగుతూ ఉంటుంది. సో ఈలోగా మనం ఏంటంటే ఈ గోంగూర బోటీని మనం తయారు చేసుకుందాం అండి. సో హరిప్రియ వంటలు చేస్తూ ఉంటావు మరి ఇంట్లో? వచ్చా? నేర్చుకుంటున్నాను. ఓకే. సో స్టవ్ వెలిగించుకున్నాం. సో ఇటువైపు ఏం చేస్తామంటే ఈ నీళ్లు మరిగేలోగా మనకి సో మనం ఇక్కడ ఈ గోంగూర బోటిని రెడీ చేసుకుంటామండి. ఓకే. సో ముందుగా ఏం చేస్తామంటే మనం దీంట్లో నూనె వేసుకుంటాం. సో చక్కగా పాటలు పాడించుకుందాం. ఇంకొక Yeah. పాట, సో నీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏదైనా మా ప్రేక్షకుల కోసం. ఈ మధ్యలో రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమ్ ఉన్న పాట, ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచేది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఫేమస్ బాగుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే రీల్స్, అన్ని పాటలు అన్నీ అవే. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా స్టార్ట్ చేసాము అమ్మవారితో అండ్ ఇప్పుడు ఎంటర్టైనింగ్ గా దూసుకెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో నూనె వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా ఈ గోంగూర లీవ్స్ని మనం వేసేస్తామండి దీంట్లో. ఓకే. సో గోంగూర తింటూ ఉంటావు? గోంగూర పచ్చడి ఇదంతా ఇష్టమా? గోంగూర పచ్చడి తింటుంటాను. ఫేమస్. మనకి గోంగూర అనేసరికి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఏమైనా వంటలు చేస్తుంటారా, లేకపోతే మీకు నచ్చిన డిష్ ఏంటి? నాకు బిర్యానీ చాలా ఇష్టం, సూపర్. కానీ వండడం రాదు, తింటా. సో ఈ రోజు మీరు బిర్యానీ డెఫినెట్గా నేర్చుకుంటారు. దట్టు మీకు సింపుల్గా నేను చేసి చూపిస్తాను. ఓకే. సో ఈ విధంగా మనం ఇలా చూసారు కదా, ఇలా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతుంది మనకి ఈ గోంగూర నూనెలో వేయించుకోవడం వల్ల. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం దీన్ని స్పెషల్గా మళ్ళీ పేస్ట్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గోంగూర అయింది కదా, దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుంటామండి. సో ఈ నూనెలో వేయించిన గోంగూరని మనం తీసేద్దాం ఫ్లేమ్లో నుంచి. తీసి కంప్లీట్గా తీసేయాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా నూనె వేసుకోవాలి. సో నూనె వేసుకున్నాం. నూనె వేసుకున్నాక దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తాం. సో ఈ ఎండుమిరపకాయలు వేస్తున్నాం దీంట్లో. ఈ ఎండుమిరపకాయలతో మనకి ఆ స్పైసీనెస్ అనేది వస్తుంది. ఎండుమిరపకాయలు వేసాం. అలాగే ఈ ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర వేసుకుంటాం. అలాగే షాజీరాని కూడా దీంట్లో వేస్తాం. సో బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే ఈ షాజీరాతో కూడా మంచి అరోమా అనేది మనకి బాగా వస్తుంది దాంతో. సో ఈ చిటపట్లు ఆడుతుంది కదా ఎండుమిరపకాయలు. అలాగే మన రెగ్యులర్ బిర్యానీ చేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేయం, పచ్చిమిరపకాయలు వేస్తాం. బట్ దీంట్లో ఏంటంటే గోంగూర కాంబినేషన్లో ఎండుమిరపకాయలు అనేది ఆ పులుపుకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. అందుకోసం ఎండుమిరపకాయలు వేస్తాను ఇక్కడ. అలాగే ఇంకొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో మనం వేస్తాం ఘాటు కోసం. ఓకే. పచ్చిమిరపకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అలాగే దీంట్లో ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేస్తాం. ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో మనం వేయించుకోవాలి. ఓకే. సంగీతం నేర్చుకున్నావా? ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచే మ్యూజిక్ స్టార్ట్ చేశాను. అంటే టీవీలో చూసి సాంగ్స్ వింటూ పాడుతుండే. సో బాగా పాడుతుంది కదా అని ఎంకరేజ్ చేస్తూ నన్ను జాయిన్ చేశారు. అండ్ ఐఎమ్ కంటిన్యూ ఇట్. ఇప్పుడు అది ప్రొఫెషన్గా మార్చుకుందామని ట్రై చేస్తున్నాను. ఎస్. వెరీ ఆల్ ది బెస్ట్. అమ్మగారు కూడా పాడుతూ ఉంటారా? పాడుతుంటారు. ఓకే. ఓకే. సో ఉల్లిపాయలు వేగాయి మరి? ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ బోటీని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే. సో బోటీని మనం ఉడికించేటప్పుడు ఏంటంటే దీన్ని పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఓకే. ఓకే. మనకి నీళ్ళు కూడా చక్కగా బాయిల్ అయ్యాయి. సో ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు ఏదైనా పులావ్ చేసినప్పుడు ఎప్పుడైనా నీళ్ళు బాయిల్ అయ్యే స్టేజ్లో మనం దానిలో ఉప్పు వేసుకోవాలి. సో మనకి రుచికి తగినంత ఉప్పు నేను వేస్తున్నాను. సో ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఏం చేద్దామంటే నీళ్ళలో మనం రైస్ వేసుకోవాలి. సో రైస్ ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అయితే తీసేద్దాం కొద్దిగా. రైస్ ఎప్పుడు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట సేపు. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచిగా సాఫ్ట్గా ఉడుకుద్ది. సో ఈ రైస్ని మనం
ఆ వాటర్లో వేయండి. మనకి బోటీ కూడా పర్ఫెక్ట్గా ఇలా వేగుతుంది ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేద్దామండి. సో మీరు వంట రాదన్నారు కాబట్టి సో మీరు కూడా పట్టుకోండి కరెక్ట్. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దామంటే పసుపు వేసుకుంటాం. మనం బోటీ ఉడికించేటప్పుడు పసుపు వేసాం, అయినప్పటికీ మళ్ళీ పసుపు వేయాలి. దీంట్లో ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాం. సో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అలాగే దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. సో ఉప్పు వేస్తున్నాను. మనం రైస్లో కూడా వేసుకోవాలి, అలాగే మసాలాల్లో కూడా ఈ బోటీలో కూడా ఉప్పు వేసుకోవాలి. కారం కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం, అయినప్పటికీ ఈ బోటీలో కారం అనేది కొంచెం పడుతుంది. ఓకే, సో కారం వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అలాగే దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం కొద్దిగా కరివేపాకు. జనరల్గా మనం బిర్యానీలో కరివేపాకు వేయం, కాకపోతే ఈ గోంగూరతో పాటు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర వేసాక ఒకసారి మంచిగా కలుపుకుందాం. మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, సో ఈ గోంగూరని మనం దీంట్లో వేసేస్తాం. మనం వేసే స్పైసెస్ ఘాటు ఈ గోంగూరతో మిక్స్ అయిపోద్ది అనమాట. మిక్స్ అయ్యాక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొన్ని నీళ్ళు అయితే వేయాలి. సో జస్ట్ ఉడకడానికి మనం నీళ్ళు వేసుకుంటాం అంటే గ్రేవీ అంటే మసాలా కంప్లీట్గా మనకి రైస్తో పాటు అబ్జర్వ్ అవ్వాలి కదా, సో అందుకోసం కొన్ని నీళ్ళు వేసాను నేను. ఎక్కువ కాదు, చాలా కొన్ని నీళ్ళు ఇలా వేసి మంచిగా కలుపుకుందాం. సో మనం ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి బోటీ ఇక్కడ ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన పని లేదు, మనకి రైస్తో పాటు అయితే ఇది అయిపోతుంది. సో ఇవైతే అలా ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఇంకొక మంచి పాట. సో ఫస్ట్ స్టేజ్ మీద పాడిన పాట ఏమైనా గుర్తుందా? చిన్నప్పుడు గజని మూవీ వచ్చింది, నేను పాడుతునే టైంలో. అందులో హృదయం ఎక్కడున్నది సాంగ్. ఓకే, ఆ సాంగ్ ఊకే ఎప్పుడు అడిగినా అదే పాట పాడేదాన్ని చిన్నప్పుడు. చాలా మంచి మెమరీ అన్నమాట. ఎస్. ఓకే, మరి పాడేస్తావు అది? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై వెతిక చూపుల్లోనే బ్రతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. వావ్, సో అన్నీ చాలా బాగా పాడారు. ఓకే, సో రెండు ఉడుకుతుండాలి, కాసేపు వెయిట్ చేద్దామా మరి? యా, కొంచెం ఇంకొక 2 minutesలో మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ క్వాంటిటీకి ఏం చేద్దామంటే మనం కొద్దిగా తీసి బోటి పక్కన పెట్టుకుంటాం, రైస్ వేసాక మళ్ళీ పైనుంచి ఒక్కొక్కటి వేసుకుంటాం. సో ఇందులోనే మనం దమ్ పెడతాం అనమాట. సో చాలా సింపుల్, ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. డెఫినెట్గా డిఫరెంట్ టేస్ట్ ఇది, డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. సో ఇందులో హాఫ్ క్వాంటిటీ అయితే నేను తీసేస్తాను. మనకి బోటి అనేది గోంగూరతో పాటు చక్కగా వేగింది, ఉడికింది. హాఫ్ క్వాంటిటీ తీసాక లేయర్స్ వైజ్ మనం వేసుకుంటాం. సో రైస్ వేసాక మళ్ళీ దీన్ని కూడా పైనుంచి వేయడం వల్ల ఏంటంటే మంచి అంటే దమ్ అయిన తర్వాత ప్రాపర్గా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకే, సో రైస్ వేయాలి. సో ఈ ఓల్ గరం మసాలాలు మనం వేసాం కదా రైస్తో పాటు, సో దానివల్ల మనకి మసాలా తాలూకా అంటే ఈ ఫ్రాగ్రెన్స్ అనేది బాగా వస్తుంది. రైస్ కొంచెం ఫ్లేవర్డ్ రైస్లా వస్తుంది అనమాట. ఓకే, అలాగే కొద్దిగా మనం ఏం చేద్దామంటే ఈ బోటిని కూడా అలా మధ్యలో వేద్దాం. ఇలా చేయడం ఇబ్బంది అవుతుందంటే మనం కంప్లీట్గా రైస్ని స్ట్రెయిన్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా, సో ఈ ఉడికించిన గోంగూర బోటీని కూడా అలా పైనుంచి మనం వేద్దాం కంప్లీట్గా మసాలాతో పాటు. ఇంకా రైస్ బాగా పొడి పొడిగా రావడం కోసమని మనం ఏం చేద్దామంటే దీంట్లో నెయ్యి వేస్తాం పైనుంచి. సో చాలా పొడి పొడిగా మనకు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది,
ప్లస్ అలాగే దాంతోపాటు మనకి పొడి పొడిగా రైస్ కూడా ఉంటుందన్నమాట. సో నెయ్యి వేసుకున్నాం పైన చాలా కొద్దిగా లైట్గా అలా కొత్తిమీర చల్లుకొని దీన్ని మనం మూత పెట్టి దమ్లా పెట్టుకోవాలి. సో మూత పెడుతున్నాను. ఓకే, సో ఇందులో మాయిశ్చర్ అంటే మనకి రైస్ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఈ గోంగూరలో ఉండే మాయిశ్చర్కి ఇది కంప్లీట్గా ఉడికిపోద్ది. సో దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఒక 2 minutes వరకు ఇలా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మనం చిన్న మంట పైన 15 నిమిషాలు విడిచిపెడితే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ గోంగూర బోటీ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. దమ్ అయ్యేలోపు ఇంకొక పాట మా కోసం. బోనాలు అంటేనే మాస్ జాతర కాబట్టి ఒక మంచి మాస్. మాయదారి మెసమ్మో మెసమ్మ మనం మైసారం బోధమే మెసమ్మ, మాయదారి మెసమ్మో మెసమ్మ మనం మైసారం బోధమే మెసమ్మ. ఓ మెసమ్మో మెసమ్మ మెసమ్మో మెసమ్మ గబరబెట్టి నన్ను గబరబెట్టి గాయబుగాకే మెసమ్మ, జరా పరేషాను చెయ్యకే మెసమ్మ నన్ను గబరబెట్టి గాయబుగాకే మెసమ్మ, జరా పరేషాను చెయ్యకే మెసమ్మ. షెఫ్ ఎలా ఉంది, ఎలా అయింది, రెడీ అయిందా? కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. మనకి ఫుల్ స్టీమ్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేవచ్చు. ఓకే, మూత తీద్దాం. మనకి స్మెల్ అయితే ఫుల్ అదిరిపోయింది. సో చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునే విధంగా మీకు చేసి చూపించానండి. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. సో బోనాల పండగ స్పెషల్గా మీరు అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మీకోసం సర్వ్ చేస్తున్నాను నేను గోంగూర బోటీ బిర్యానీ. గోంగూరతో ఆ పులుపు అలాగే ప్లస్ ఈ బోటీ తాలూకు ఫ్లేవర్ డెఫినెట్గా కలుస్తాయి, అన్నీ చాలా బాగుంటాయి. ఓకే, సో అలాగే మీకోసం తెలంగాణ స్టైల్లో గోంగూర బోటీ బిర్యానీ ఈ బోనాల పండుగ సందర్భంగా తయారు చేశానండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో వావ్, నిజంగానే పండుగ స్పెషల్, బోనాల పండుగ స్పెషల్ గుమగుమలాడిపోతుంది. అస్సలు ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం మరి. వావ్, పర్ఫెక్ట్గా ఉంది. సో హరిప్రియ, ఎలా అనిపించింది బిర్యానీ? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్లేవర్స్ అన్ని, గోంగూర ఫ్లేవర్ ఇష్టమా నీకు? ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, సో కాంబినేషన్ ఎలా ఉంది మరి? చాలా బాగుంది. యూజువల్గా నాకు బోటీ నచ్చదు, బట్ ఇప్పుడు తిన్నాక చాలా బాగా నచ్చింది. నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఫ్లేవర్. ఎందుకంటే ఆ గోంగూర అనగానే అందరి ఫేవరెట్, ఎస్పెషల్లీ నాన్ వెజ్లో చక్కగా జల్లప్ అయిపోతుంది. అండ్ బోటీ చాలామంది నిజంగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తినాలా వద్దా అని కన్ఫ్యూజన్స్లో ఉంటారు. బట్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా తినొచ్చు అనమాట. సో మరి ఇంతటి అద్భుతమైన నాన్ వెజ్ రెసిపీని మీరు కూడా పండుగ రోజు తప్పకుండా ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బోనాల స్పెషల్ గోంగూర బోటీ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ బోటీ 1/2 kg, గోంగూర 2 కట్టలు, ఎండుమిరపకాయలు 4, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, షాయి జీరా 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, బాస్మతి రైస్ 1/2 kg, నెయ్యి 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. గోంగూర బోటీ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు, హోల్ గరం మసాలా వేసి మరిగించుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించి ఇంకొక పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో గోంగూర ఆకులు వేసి బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. తరువాత అదే పాన్ లో ఇంకొంచెం నూనె, ఎండుమిరపకాయలు, జీలకర్ర, షాయి జీరా, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి.
అందులోనే ముందుగా ఉడికించుకున్న బోటీ కూడా వేసి ఉడికించుకోవాలి. బాయిల్ అయిన నీళ్ళలో ఉప్పు, బాస్మతి రైస్ వేసి ఉడికించాలి. తర్వాత ఉడుకుతున్న బోటీలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత వేయించిన గోంగూర వేసి కలిపి కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి కలిపి బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే గోంగూర కొద్దిగా పక్కకు తీసి 70% ఉడికిన రైస్ ని గోంగూర మీద లేయర్స్ గా వేసి ఆ తర్వాత పైనుండి నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బోనాల స్పెషల్ గోంగూర బోటీ బిర్యానీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో షెఫ్, థ్యాంక్ యూ సో మచ్ షెఫ్, చాలా మంచి రెసిపీని ఇవాళ మాకు అందించారు. థ్యాంక్ యూ. సో హరిప్రియ, నిజంగానే చాలా చక్కగా పాడావు. వెరీ ఆల్ ది బెస్ట్. మంచిగా ప్యాషనేట్గా ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి. అండ్ ఇవాళ పండుగ స్పెషల్ అయితే అదిరిపోయింది, అంతే కదా షెఫ్? సో ఇదండి ఇవాళ బోనాల స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ రెసిపీస్ వస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. Come on.